అత్యంత విషాదం. ఇది ఒక వ్యక్తికే జరిగింది. కానీ ఈ ఒక వ్యక్తికి జరిగిన సంఘటన ప్రతి ఒక్కరికి అయ్యే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఈ జరిగిన సంఘటన ప్రెజెంట్ ఎవరైతే మొబైల్స్ ఎక్కువ చూస్తా ఉన్నారో, మొబైల్స్‌లో ఏవైతే వస్తాయో వాటిలకి ఎడిక్ట్ అయిపోతా ఉన్నారో, వాళ్ళందరి కోసమైతే ఈ వీడియో చాలామంది వాటిలకి ఎడిక్ట్ అయిపోతా ఉన్నారు. ఆ విధంగా ఆ వ్యక్తి ఎడిక్ట్ అయిపోయి దగ్గరగా 2,00,00,000 దాకా సమర్పించుకున్నాడు. సమర్పించుకున్న తర్వాత నేను మోసపోయానని చెప్పేసి గొగ్గలెత్తాడన్నమాట. సో, అటువంటి సిట్యుయేషన్ మన ఏపీ అండ్ తెలంగాణలోనే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. అసలు ఏం జరిగింది అనే విషయాలు మనం పూర్తిగా క్లారిటీగా చెప్తాను. అప్పుడే మీకు క్లారిటీ వస్తుందన్నమాట. ఏం జరిగిందంటే ఒక వ్యక్తి ఏదైతే ఇన్‌స్టాగ్రామ్ ఉందో ఇన్‌స్టాగ్రామ్‌లోని చక్కగా వాళ్ళ యొక్క రీల్స్ గట్టా పోస్ట్ చేస్తా ఉన్నాడు. ఫోటోలు పోస్ట్ చేస్తా ఉన్నాడు ఎప్పుడులాగే. కానీ అతను మంచి వెల్ అండ్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. అతను ఒక మంచి ఉద్యోగం కూడా. అతనికి దగ్గరగా నెలకు చూసుకుంటే ఒక 2-3 లక్షలు. అటువంటి క్రమంలోని ఇన్‌స్టాగ్రామ్‌లోని అతను తన ఫోటోలు అదేవిధంగా రీల్స్ చూస్తున్న సమయంలోనే ఒక మహిళతో అయితే పరిచయం ఏర్పడింది. అది కూడా ఏ విధంగా పరిచయం ఏర్పడిందంటే ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ అయితే ఆ అమ్మాయి పంపించింది. మీరు లాస్ట్‌లో ఒక ట్విస్ట్ చెప్తారన్నమాట. ఈ ట్విస్ట్ విన్న తర్వాత మీకు ఫీజులు ఎగిరిపోతాయి. సో, ఈ అమ్మాయి రిక్వెస్ట్ పంపించిన తర్వాత ఇంకేముంది ఈ మహానుభావుడు ఆ అమ్మాయి ఇంకా నాకు పంపించేసింది ఎంత అందంగా ఉందని చెప్పి మురిసిపోయి ఆ అమ్మాయికి యాక్సెప్ట్ చేసేసాడు. యాక్సెప్ట్ చేసిన తర్వాత మరుక్షణం నుంచి అయితే ఇద్దరు కూడా చాటింగ్ మొదలుపెట్టుకున్నారు. చక్కగా చాటింగ్ చేసుకున్నారు. అలాగా కొన్ని రోజులు, కొన్ని నెలలు అలాగా 3 సంవత్సరాలు చాటింగ్ చేసుకున్నారు. ఈ 3 సంవత్సరాల్లో కూడా 2,00,00,000 దోచేసింది. అతను ఎప్పుడైతే చాటింగ్ మొదలెట్టాడో అతను ఆవిడ పంపించినటువంటి ఏయైతే మెసేజ్‌లు ఉన్నాయో, ఆ మెసేజ్‌లను చూసి మురిసిపోయాడు తప్ప, అటువైపు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి నన్ను నిజంగానే మోసం చేస్తుందా? నిజంగానే ఆ పర్సన్ ఉన్నారా? లేదా? అనే విషయాన్ని గమనించలేకపోయాడన్నమాట. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే, తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో జరిగింది. నిజంగా ఇది ప్రతి ఒక్కరు కూడా తీవ్ర షాక్ గురి చేసే అంశం. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలుసుకున్న తర్వాత మనం కూడా ఈ విధంగా మోసపోతామేమో అని చెప్పేసి షాక్ గురవుతున్నారు. సో, ఇదే కాకుండా చాలామంది ఇప్పుడు ఫేస్‌బుక్‌లో అదేవిధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లోని చాలా సోషల్ మీడియాలోని కొన్ని వెబ్‌సైట్‌లు వస్తా ఉన్నాయన్నమాట. మాతో చాట్ చేయండి, మాతో మాట్లాడండి, మాతో వీడియో కాల్ మాట్లాడండి. అందమైన అమ్మాయిలున్నారు, అందమైన ఆంటీలున్నారు. మీరు ఒక్క రూపాయితోటే మీరు మాట్లాడొచ్చు అని చెప్పేసి చాలామంది చెబుతా ఉన్నారు. సో, దయచేసి ఈట్లి నుంచి దూరంగా ఉండండి. మీ జోబీకి 100% మీకు చిల్లు పడతది. ఎందుకంటే ఈటిలో ఎటువంటి నిజం లేదు. చాలామంది వీటిని నిజం అనుకోని వాటిలో బుక్ అయిపోతా ఉన్నారు. ఆటిలకి కాల్ చేసిన తర్వాత చాలా ఫేక్ మహిళలతోటి మాట్లాడడం, వాళ్ళు వీళ్ళని బుక్ చేయడం ఇటువంటివి చాలా జరుగుతూ ఉన్నాయన్నమాట. సో, దయచేసి అటువంటి వలలో పడవద్దని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. సో, ట్విస్ట్ అని చెప్పాను కదా ముందు. ఆ ట్విస్ట్ ఏంటంటే ఇతను 2,00,00,000 దాకా సమర్పించుకున్నాడు కదా! ఇంతకీ ఆ అమ్మాయే లేదు అటువైపు. అసలు పర్సనే లేడు. ఏదో ఫేక్ ఐడీ అక్కడ ఒక అమ్మాయి రూపంలోని ఒక ఫీమేల్ ఫేక్ ఐడీ క్రియేట్ చేసి ఏఐ తోటి అటువైపు నుంచి చాట్ చేసాడు ఎన్నాళ్ళు కూడాను. ఇతను అది గమనించలేకపోయాడు. అమ్మాయి లేకుండానే దగ్గరగా 2,00,00,000 దాకా సమర్పించుకున్నాడు. ఎప్పటికైనా ఆ అమ్మాయి నా దగ్గరికి వస్తదేమో అనే ఒక ఊహాగానంలో అయిపోయాడన్నమాట. అంత వెల్ అండ్ సెటిల్డ్ పర్సన్. సో, ఇటువంటి మోసాలు జరుగుతా ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో రూపంగా అదే చెప్తున్నాను నేను. వీడియో చేయడం కూడా ప్రధానమైన కారణం అదే. చూసారు కదా! దీని మీద మీరు కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే, ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక అవగాహన రావాలి. వారందరూ కూడా దీని నుంచి అవాయిడ్ అవ్వాలని నా ఉద్దేశం. సో, ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.